నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ మండల కేంద్రమైన ఉదయగిరిలో తహసీల్దార్ కార్యాలయం నందు అసెంబ్లీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది ప్రజలు రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలు, ప్రవేశపెట్టిన పథకాలు, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి పథకాలు అమలు చేశారని, వాటికంటే ఇంకా మెరుగైన పథకాలను మీ ముందుకు తీసుకొచ్చి ఇంకా పేద, బడుగు, బలహీన వర్గాలకు జగనన్న అండగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు అన్నగా, అవతాతలకు మనవడిగా, అన్నదమ్ములకు సోదరుడిగా ప్రజల అభిమానాన్ని పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి అసెంబ్లీ అభ్యర్థి అయిన నన్ను, పార్లమెంట్ సభ్యులైనటువంటి విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. నా నామినేషన్కు ప్రజలు వచ్చినటువంటి విధానాన్ని చూస్తే నిజంగా నేను గెలిచినంత ఆనందంగా ఉందన్నారు. మన ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 50,000 మెజారిటీతో మీరు నన్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తదుపరి ఉదయగిరి తహసీల్దార్ ఆఫీసులో తన కుటుంబ సభ్యులు రాజగోపాల్ రెడ్డి సతీమణి, కుమారులు, కోడళ్లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. 50 సంవత్సరాలు చాలా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మన విజయం ఈరోజే డిక్లేర్ అయిపోయినది అనే పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నేను, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి విజయసాయి గారు మా ఇద్దరికి మంచి మెజార్టీతో ఉదయగిరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని, దాని ఓటు వేసి మా ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఫైట్ చేయాలనుకుని డేట్ పెట్టుకున్నాము. ఈ నామినేషన్కి ఉదయగిరి కాన్స్టిట్యున్సీ మొత్తం 8 మండలాల నుంచి ప్రజలు ఈ నామినేషన్కి అందరూ అటెండ్ అయ్యారు. 50 సంవత్సరాలు లాస్ట్ 50 ఇయర్స్లో ఈ విధంగా ప్రజలు వచ్చి నామినేషన్కి పాల్గొన్న దాఖలాలు ఏమాత్రం లేవు. చాలా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా మన విజయం ఈరోజే డిక్లేర్ అయిపోయినది అనే పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి నేను, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి విజయసాయిరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మా ఇద్దరికి మంచి మెజార్టీతోటి ఉదయగిరి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని, వీళ్ళు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మా ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చేసినటువంటి ప్రతి సోదరుని ఉద్దేశించి బండి ముందు పదవి ఎంత ప్రకారం బాగుండే ఎవరికి మెడను ఆయన ఎదురుగా పడుతున్నది పడను. ఇక్కడి నుంచి వచ్చేసినటువంటి ప్రతి సోదరుని ఉద్దేశించి బండి ముందు పదవి ఎంత ప్రకారం బాగుండే